అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరి క్షణాల్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమాన పైలట్ చివరి క్షణాన ఏం చెప్పారో తెలిపే ఆడియో సందేశం బయటకొచ్చింది. మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అంటూ ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నోటి నుంచి చిట్ట చివరి మాటలు వచ్చాయి. అంటే పెను ప్రమాదం ముంచుకొచ్చింది, విద్యుత్ లేదు, ఎగరడం లేదు, కిందికి పడిపోతున్నామని ఆయన ఏటీసీకి సందేశం పంపినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ సందేశం ఉన్న దీని నిడివి 5 సెకండ్లు మాత్రమే ఉంది. మరోవైపు శనివారం ఉదయం శిథిలాలను తొలగిస్తుండగా విమాన తోక భాగంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలు ఎయిర్ హోస్టెస్ కావచ్చని భావిస్తున్నారు. మృతుల సంఖ్య 274కు చేరినట్లు తెలుస్తోంది. కొందరు అధికారులు మాత్రం ఈ సంఖ్య 270గా చెబుతున్నారు. విమానం కూలిన ప్రాంతంలోని బీజీ వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయంలో తొలుత 24 మంది మృతి చెందినట్లు సమాచారం రాగా ఇప్పుడు ఆ సంఖ్య 33కు పెరిగింది. DNA నమూనాలతో సరిపోల్చడం ద్వారా గుర్తించగలిగిన 6 మృతదేహాలను అప్పగించే ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 19 మృతదేహాల నమూనాలు వారి కుటుంబ సభ్యులతో సరిపోలాయి. దెబ్బతిన్నని 8 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించడంతో వాటిని అప్పగించారు.